यो ब्रह्मादि समस्त देव विनुतो लिंगात्मकस्यात्मजः यं लब्ध्वा हि मुदान्विता सुतनयं गौरी जगन्मातृका यस्येष्टानुगुणं समस्त विपदो दूरीकृता भक्तगाः वन्दे तं वररामलिङ्गतनयं श्रीविघ्ननाथं सदा यैषा दुष्टनिवारणे सुनिरता भक्तार्दि निर्हारिणी यस्याशिष्टतया हि लब्धविभवा निष्किञ्चना प्राणिनः मूढान् ज्ञानवतः करोति सततं ज्ञात्वप्रसादान्मुदा वन्दे तमां परमेश्वरीं भगवतीं ज्ञानप्रदां शारदां श्रीभ्यो नमः। येनाक्षरसमाम्नायम् अधिगम्य महेश्वरात् कृत्स्नं व्याकरणं प्रोक्तं तस्मै पाणिनिये नमः। येन धवता गिरपुंसां विमलैः शब्दभारभिः तमश्चाज्ञानजं भिन्नं तस्मै पाणिनिये नमः। वाक्यकारं वररुचिं भाष्यकारं पतञ्जलिं पाणिनिं सूत्रकारं च प्रणतोऽस्मि मुनित्रयम्। ओं नमः पाणिनिकाचार्य पतञ्जलिभ्यः संप्रदाय शब्द विद्या संप्रदाय प्रवर्तकेभ्यो वंशर्षिभ्यः परमर्षिभ्यो महद्भ्यो मुनिभ्यः गुरुभ्यः श्रीभ्यो नमः। नत्वा सरस्वतीं देवीं श्रद्धां करोम्यहं पाणिनीय प्रवेशाय लघुसिद्धान्तकौमुदीम्। अथ माहेश्वराणि सूत्राणि ऐ वन् ऋक् ए ओं ऐ औच् हय वरट् लण् ञमगणनं जभङ् घडधश् जबगडधश् कपछटत चटतौ कपै शशसर् हल् इति माहेश्वराणि सूत्राणि। ఇవాళ 59వ శ్లోకం. 60 వరకు రేపు అంటే రెండే కదా ఉన్నాయి, ఇది అది 59 వరకు. అవును, రెండైతే అయిపోతుంది. ఏంటో ఇది 59వ శ్లోకం. ప్రత్యర్థిభూతామపి తాం సమాధేః శుశ్రూషమాణాం గిరిశోనుమేనే వికారహేతౌ సతి విక్రియంతే. సతి విక్రియంతేనా? విక్రియంతే కదా, విక్రియంతే. విక్రియంతే అది తీ కూడా కాదు. येषां न चेतांसि त एव धीराः प्रत्यर्थिभूतामपि तां समाधेः शुश्रूषमाणां गिरिशोनुमेने विकारहेतौ सति विक्रियन्ते येषां न चेतांसि त एव धीराः. చదవండి శ్రీదేవి గారు. నమస్కారం అండి. నమస్మద్గురుభ్యో నమః. ప్రత్యర్థిభూతామపి తాం సమాధేః శుశ్రూషమాణాం గిరిశోనుమేనే వికారహేతౌ సతి విక్రియంతే येषां न चेतांसि त एव धीराः प्रत्यర్థిభూతామపి తాం సమాధేః శుశ్రూషమాణాం గిరిశోనుమేనే వికారహేతౌ సతి విక్రియంతే येषां न चेतांसि त एव धीराः. తదైవావం శ్లోకం రెండుసార్లు చదివారా? రెండోసారి చదివేశాను, 2 సార్లు చదివాను. నేను ఇటు ల్యాప్టాప్ ఇబ్బంది పెడతాను, ఇటు చూస్తున్నాను. అది అది ఎందుకు నాకు ఇప్పుడు 3 అయితే సెల్ లేకుంటే ట్యాబ్. మొదటి శ్లోకం చదవలేదు, ఒక్కసారి చదువుదాం. మొదటి శ్లోకం చదవండి, అయిపోయినాక చదవలేదు. చదవండి. అస్త్యుత్తరస్యాం దిశి దేవతాత్మా హిమాలయో నామ నగాధిరాజః పూర్వాపరౌ తోయ నిధీవ గాహ్య స్థిత పృథివ్యా ఇవ మానదండః. అస్త్యుత్తరస్యాం దిశి దేవతాత్మా హిమాలయో నామ నగాధిరాజః పూర్వాపరౌ తోయ నిధీవ గాహ్య స్థిత పృథివ్యా ఇవ మానదండః. చదవండి. 59 పడి ఉండాలి మీరు. చదవండి.
प्रत्यर्थिभूतामपि तां समाधेः शुश्रूषमाणां गिरिशो नुमेने विकारहेतौ सति विक्रियन्ते येषां न चेतांसि त एव धीराः प्रत्यर्थिभूतामपि तां समाधेः शुश्रूषमाणां गिरिशो नुमेने विकारहेतौ सति विक्रियन्ते येषां न चेतांसि त एव धीराः. శ్రీదేవి గారు చెప్పండి, ఇందా చెప్పారు సార్. శ్రీదేవి గారు చేస్తారు. శ్రీదేవి గారు ఏంటి ఏంటి పదవి భాగం ఇందా చెప్పారు, గురువు గారు చెప్పారు, మీరు చేసి. ఓకే సరే. ప్రత్యర్థిభూతామృతాం సమాధేః శుశ్రూషమాణాం గిరిశో నుమేనే విక్రీయతౌ సతి విక్రీయంతే విభాగం. వాయిస్ బ్రేక్ అవుతుంది. అది ఏదో సిగ్నల్ లో ప్రాబ్లం కాకపోవాలి, తెలియట్లేదు. మీరు చేయండి. ప్రత్యర్థిభూత అపి ఆ సమాధేః శుశ్రూషమాణా గిరిశః అనుమేనే వికారహేతో సతి విక్రియంతే ఏషాం న చేతాంసి తే ఏవ ధీరాః. దీంట్లో అప్పుడు చదవండి. అలాగే. ప్రత్యర్థిభూతామపి తాం సమాధేః శుశ్రూషమాణాం గిరిశో నుమేనే వికారహేతౌ సతి విక్రియంతే ఏషాం న చేతాంసి త ఏవ ధీరాః. ప్రత్యర్థిభూతామపి తాం సమాధేః శుశ్రూషమాణాం గిరిశో నుమేనే వికారహేతౌ సతి విక్రియంతే ఏషాం న చేతాంసి త ఏవ ధీరాః. అది విభక్తులు చెప్పండి. అలాగే. ప్రత్యర్థిభూతాం భూతాం భూతే భూతాః ఆకారాంత స్త్రీలింగः ప్రత్యర్థిభూతా శబ్దः ద్వితీయైకవచనాन्तः. అవ్యయం తాం తాం తే తాః దకారాంత స్త్రీలింగः తచ్చబ్దः ద్వితీయైకవచనాन्तः. సమాధేః సమాధేః సమాధ్యోః సమాధీనాం ఇకారాంత పుల్లింగः సమాధిశబ్దः షష్ఠైకవచనాन्तः. శుశ్రూషమాణాం శుశ్రూషమాణాం శుశ్రూషమాణే శుశ్రూషమాణాः ఆకారాంత స్త్రీలింగः శుశ్రూషమాణా శబ్దः ద్వితీయైకవచనాन्तः. గిరిశः గిరిశः గిరిశౌ గిరీశాः అకారాంత పుల్లింగः గిరిశ శబ్దः ప్రథమైకవచనాन्तः. అనుమేనే క్రియాపదం లట్ లకారం ఆత్మనేపది అనుపసర్గ అనుమేనే అనుమేనాతే అనుమేనితే అనుమేనిరే. వికారహేతౌ వికారహేతౌ వికారహేత్యోః వికారహేతుషుః ఉకారాంత పుల్లింగः వికారహేతు శబ్దः సప్తమి ఏకవచనాन्तः. సతి సతి సతో సత్సుః తకారాంత పుల్లింగः సత్యోః సత్యోః. అవును గురు. సతి సత్యోః సత్యుః తకారాంత పుల్లింగः సత్సుః వస్తుంది గురు. విసర్గండి సత్సు సత్సు. తకారాంత పుల్లింగः శబ్దः సప్తమి ఏకవచనాन्तः. సతీ సతోః సతి సతు సతో అన్న సతోః అంతే. సతోః మృతః మృతః మృతోః మృతం సతో అని సతోః కరెక్ట్. సతోః సత్సు సతి సతో సత్సు తకారాంత పుల్లింగः సత్శబ్దः సప్తమి ఏకవచనాन्तः. విక్రియంతే క్రియాపదం ఆత్మనేపది లట్లగాను ఈ ఉపసర్గः విక్రియతే విక్రియేతే విక్రియంతే. ఏషాం యస్య యయోః ఏషాం దకారాంత పుల్లింగः యచ్చబ్దः షష్ఠీ విభక్తి బహువచనం. నా అవ్యయం చేతాంసి చేతః చేతసి చేతసి
చేతాంసి సకారాంత నపుంసకలింగ చేతశబ్ద ప్రథమా విభక్తి బహువచనం తే సహ తౌ తే దకారాంత పుల్లింగ తచ్చబ్ద ప్రథమా విభక్తి బహువచనం ఏవ అవ్యయం ధీరాః ధీరః ధీరౌ ధీరాః అకారాంత పుల్లింగ ధీరశబ్ద ప్రథమా విభక్తి బహువచనం. అంతే కదా. దీంట్లో క్రియాపదం నాకు అనుమైన ఒకటి ఉంది, రెండు ఉన్నాయి. రెండు ఉన్నాయి. అనుమైన ఒకటి, తర్వాత విక్రియంతే. విక్రియంతే విక్రియంతే అంటే ఏమిటి? క్రియ ధాతు కృకరణే. కృకరణే ఉభయపదే ధాతు. అంటే కరోడు కృత కరోడు ఉంటుంది. క్రియతే క్రియేతే క్రియంతే అనేటువంటిది ఆత్మనిపది. ఆత్మనిపదేమో కర్మకు సంబంధించి, కర్మ అనే అర్థంలో. క్రియత అంటే చేయబడుతున్నది. వి ఉపసర్గతో విక్రియం అంటే విక్రయించుట అని అర్థం చెప్తాం కదా మనం. విక్రియంతి అనేటువంటి అంటే వికృతి చేయబడుతున్నది, వికృతి చేయబడుతున్నవి. అది విక్రియంతే ఎట్లా అంటే నా కథం భూతం విక్రియ నా విక్రియంతే, వికృతిని పొందరు. ఎవరు పొందరు అంటే ధీరా. అంటే ధీరులు. ధీరుల యొక్క భావం ధైర్యం అన్నట్ల. ధీరమైనటువంటి గంభీరమైన అంటే ఎవరు అంటే తే ఏవ, తే ప్లస్ ఏవ తయేవ అయింది అక్కడ. తేవ తయేవ ఎట్లా అయింది? తే ప్లస్ ఏవ, తే ఏకారానికి హరే ప్లస్ ఏవ హరేవ 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 అని మనం చెప్పుకున్నాం కదా. అట్లా అయ్యి వచ్చి యకారం పోయి తయేవ అయింది. ఎట్లా తే ఏవ ధీరా, తే ధీరా ఏవ, ఆ ధీరులే న విక్రియంతే, వికారాన్ని పొందరు. ఎక్కడ? చేతాంసి, చిత్తమునందు. చిత్తంలో చిత్తము వరకత ఉంది. అంటే ఇక్కడ చేతాంసి అనేది సప్తమి భక్తి. ఆ చేతాంశం ఎటువంటిది అంటే వికారహేతౌ, వికారములు పొందనిది ఉంటుంది. వికారము హేతువులుగా కలిగినటువంటి, అంటే వికారమే కారణంగా కలిగినటువంటి చేతాంసి. అంటే చేతాంశగా విశేషణం. అంటే వికారాన్ని పొందేటువంటి చేతాంసి చిత్తములు అందు అని అర్థం. నిజానికి సతి ఉండే చేత ప్రధాన వ్యక్తి అయింది. అంటే చిత్తము ఉండగా, అంటే చిత్తము వికారహేతు కలిగించే స్థితి ఉన్నప్పటికీ అని అర్థం. అవకాశం ఉన్నప్పటికీ కూడా వాడు ధీరులు న విక్రియంతే. ఏషాం చేతాంశం అంటే ఎవరి యొక్క చిత్తములైతే వికారహేతువులుగా ఉన్నప్పటికీ, సతి అపి అంటే ఉన్నప్పటికీ వాళ్ళ యొక్క చిత్తాలకు వికారం కలిగించే అవకాశం ఉన్నప్పటికీ కూడా ధీరులైనటువంటి వారు నా విక్రియంతే ఏవ అని మళ్ళా అట్లా. అంటే విక్రయాన్ని పొందరు. లేదా విక్రియంతే తయేవ ధీరా అని మనకు ఇక్కడ కూడా వ్యాఖ్యలు అట్లా కూడా అట్లా. ఎవరైతే విక్రయం వాళ్ళు ధీరులు. అదే తయేవ ధీర అంటే అదే అర్థం. తేవ ధీర అంటే వారే ధీరులు అని. ఇక్కడ తేయవ ధీర అనేటువంటి వాక్యం వేరే చేసుకుంటే ఏషాం చేతాంసి న విక్రియంతే, ఎవరి యొక్క చిత్తములు వికారాన్ని పొందవో తే ఏవ వారే ధీరులు. అవునండి. అట్లా వారి చిత్తము ఎవరి ఏషాం చేతాంశ ఎవరి చిత్తములు వికారహేతౌ సతి అంటే వికారహేతములు ఉండగా అని సతి సప్తమి భక్తి, సతి సప్తమి ప్రయోగం. సతి అనేది మనం చెప్పినా చెప్పకపోయినా తృతీయ సప్తమిలో వాడినప్పుడు సతి అనేది ఆటోమేటిక్గా మనం చెప్పుకుంటాం. సతి అనేది ఉంటుంది, కొన తెచ్చుకోవచ్చు. అయితే ఎందుకు చెప్పుకున్నాం చాలా సప్తమి అనేటువంటి.
సతి సప్తమి యొక్క విధానం ఏమిటంటే ప్రధాన సతి అనేది ఉంచడం చేత ఆ విభక్తులు సప్తమిలో ఉంటాయి, కానీ అర్థం మాత్రం ప్రధాన విభక్తి అర్థం. అంటే ఇక్కడ చేతాంశి అంటే చేతాంశ బహు సప్తమి విభక్తి, చిత్తము, చిత్తమునందు అని అర్థం నిజానికి. కానీ ఇక్కడ చేతాంశ కరెక్టే, చేతాంశ చిత్తములు వికార హేతవు సతి, వికార హేతువులుగా ఉన్నప్పటికీ హేతవు సతి, చేతాంశ కూడా అదే. అంటే హేతు సప్తమి వ్యక్తి హేతువు ఉండగా అని అర్థం. హేతువు నందు హేతవం సప్తమి వ్యక్తి, సతి కూడా సప్తమి వ్యక్తి. అంటే ఈ సతీ చర్చ అనేది అర్థం ఏంటంటే ఈతగార హేతు ఉండగా చేతాంసి న విక్రియంతే, వికారాన్ని పొందవు. ఎవరికైతే ఏషామంటే ఎవరికైతే పొందవో అని అర్థం. తే ఏవ వారే ధీరాహ ధీరులు అని లోకంలో ఉన్న విషయాన్ని చెప్తున్నారు. ఇప్పుడు ప్రకృతి విషయం ఏమిటి, అందుకొరకు ఏమిటి అంటే అనుమేనే అంటే అనుమతించెను, అనుమతించెను అంటే ఎవరు, గిరిశ. ఇక్కడ గిరిశ అనే పదం శివుడికి ఇక్కడ గిరిశ అనే ప్రకృతం అర్థం ఏంటంటే గిరవు శైతీతి గిరిశ అని, పర్వతం అందే నిద్రించేవాడు గిరీశుడు. ప్రస్తుతం అదే కదా ఆయన స్థితిలో, పర్వతం అందు ఉన్నాడు అనేటువంటి ఇప్పటి కాలపు యొక్క అంటే కథాకాలానికి సంబంధించినటువంటి విశేషణాన్ని పెట్టారు. ఏదో శివహాను మరి ఇంకేదో చెప్పకుండా గిరిశ అనే పదానికి అంటే గిరిని పర్వతం నిద్రించేటువంటి అతడు అని అర్థం. గిరీశ రెండు పేర్లు ఉన్నాయి శివునికి. ఒక్కొక్కసారి మేము రాసినప్పుడు గిరీశ అయ్యో మీరు గిరీశ రాసి మీరు పొరపాటు రాసి దీర్ఘం ఉండాలండి ఇక్కడ అని అన్నారు. అంటే కాదు, గిరీశా పదం కూడా ఉంది అని. గిరీశో మృడ అని అమరకోశం. గిరీశుడు అర్థం వేరు, గిరికి ఈశుడు. ఇది గిరిశ అంటే గిరి అనే శబ్దంకు పర్వతమునందు శయనించేవాడు. ఇట్లా గిరిశ, గిరౌ శయతీతి గిరిశ. ఆయన ప్రతికూల అంటే అర్థం గురుగారు అక్కడ ఏంటండి యోగే సమాధే ప్రతిభూతామపి అదే ఇంకా అనుకోదాం. గిరీష అనుమతే, గిరీశుడు అనుమతించాడు. ఎవరిని అనుమతించాడు? తాం అనుమే, ఆమెను వచ్చాడు. దేని కొరకు అంటే ఆయనే సమాధే శుశ్రూషమాణం. ఆమె ఎట్లా అంటే శుశ్రూష చేస్తున్నటువంటిది. శుశ్రూష అనే పదానికి రెండు అర్థాలు. శ్రవణమిచ్చ శుశ్రూష, సేవించడం కూడా శుశ్రూషని. సేవధాతువునకు మన ఈ ప్రత్యయంలో సన్ప్రత్యయంలో శుశ్రూష. దానికి ఇంకా విశేషంగా శుశ్రూష మాణ అనే మామూలుగా శుశ్రూష అనేటువంటి శుశ్రూష అంటే కూడా సరిపోతుంది. శుశ్రూష మాణ అనేటువంటిది కలిగినటువంటి అర్థంలో శత్రుప్రత్యయం వచ్చి శుశ్రూష మాణ అంటే సేవిస్తూ ఉన్నటువంటి ఆమెను అనుసరించాడు. ఆమె ఎందుకు అనుమతించాడు అంటే ఆమె ప్రత్యర్థి భూతాం. నిజానికి ప్రత్యర్థి దేనికి? సమాధికి. ఆయన అక్కడ సమాధిలో ఉన్నటువంటి తపస్సు, సమాధి అంటే తపస్సు అనుకుందాం. తపస్సునకు లేకుండా ఆయన అక్కడ ఉన్నటువంటి ధ్యానంలో ఉండి ధ్యాన యోగ సమాధి స్థితిలో ఉన్నటువంటి ఆయనకు పక్కకు ఒక మామూలుగా ఏ వ్యక్తులైనా కూడా అక్కడ ఉంటున్నారు అంటే వాళ్ళకు దెబ్బనే. వీళ్ళ మాటలు కానీ అవి కానీ వీళ్ళ సమాధి భంగం అవుతుంది. అంటే ఒక సమాధి స్థాయిలో ఉన్నాడు ఆయన. ఆయన తపస్సు, ఆయన ధ్యానంలో ఆయన ఆ స్థాయిలో ఉన్నాడు, సమాధి స్థాయిలో ఉన్నాడు ఆయన. సమాధి స్థాయిలో ఉన్నాడు కాబట్టి అప్పటికి ఈవిడ అనుకున్నాడు కాదు, అంటే ఈవిని దగ్గరికి రానివ్వటం సరైనది కాదేమో ఆ భావంలో. అంతే కదా, సమాధి స్థితికి సమాధి అయినప్పుడు ధ్యానము సమాధి ఆ స్థితిలో కూడా ఆ సమయంలో కూడా ఏ ఒక్క వ్యక్తి అక్కడ ఉన్నా అది సమాధి భంగపరుస్తుంటుంది, భంగపరిచే అవకాశం ఉంటుంది. వాళ్ళు జయిస్తారా జయించారా సంగతి తర్వాత. సమాధి తట్టుకొని అంటే ఆ స్థితి కూడా సమాధిలో ధ్యానంతో తత్పరత ఉండడం వేరే విషయం. కానీ అవకాశం అయితే వాళ్ళ మాటలు అవకాశాన్ని ఇస్తాయి. వాళ్ళు కూడా ఉండడం నడవడం కానీ పక్క చేయడం కానీ కనీసం నడిస్తే కూడా తప్పుడు కూడా ధ్యానంలో వస్తుంది. అందులో ఒక స్త్రీ ఉండడం కూడా తపస్సు భంగం. పొరపాటు కళ్ళు తెరిచినా కూడా మనసు వికారాన్ని పొందే అవకాశం ఉంటుంది కనుక అది అన్ని రకాలుగా కూడా ప్రత్యర్థి. ఆమె ప్రత్యర్థిగా ఉన్నటువంటి ఆమె, అటువంటి ఆమె వచ్చి సేవ చేస్తా అంటున్నది.
నిజానికి సేవ చేయడం అనేది మంచిది కాదు సమాధికి. అయినప్పటికీ కూడా ఆయన అనుమతించాడట. ఆయన దృఢచిత్తుడు కాబట్టి, ఆయన దృఢచిత్తుడు కాబట్టి ఇందాక చివరి వాక్యం రెండో భాగంలో చెప్పింది ఆయన దృఢచిత్తుడు కాబట్టి అందుకొరకే ధీరుడు అన్నాడు. అందుకొరకే ధీరులు ఎంత వ్యతిరేకం ఉన్నా తట్టుకొని నిలబడతారు అనేటువంటి స్థితి ఎందుకొరకే కదా అని. ఇట్లా వికారహేతు ఉన్నప్పటికీ కూడా ధీరులు వాళ్ళు ఈ వికారాన్ని పొందరు. వికారాన్ని పొందడు అనే పదానికి అర్థం ఏమిటి అంటే సమాధి స్థితిలో భంగం అనేటువంటి అర్థాన్ని దాటినటువంటిది. కేవలం అట్టి భంగమే కాదు, ఆమె ఒక స్త్రీగా అక్కడ ఉండడం చేత కూడా వికారం కలిగే అవకాశం ఉంటుంది కనుక ఆ వికారాన్ని కూడా జయించగలిగేటువంటి స్థితి ఆయనలో ఉంది. కనుకనే ఆయన ధీరుడు అని అర్థం. ధీరుడైనటువంటి వాడైతాడు. ఆ విధంగా అటువంటి స్థితిని కూడా పొందనటువంటి వాడే ఉంటాడు కనుకనే. అంటే ఇది మనకు ఒక సూచన ఏంటంటే ముందు మన్మథుడు రావడం, వికారాన్ని కలిగింపజేయడం అనేటువంటి దాన్ని కూడా సూచింపజేస్తున్నట్టుగా ఉన్నది. కలిగడానికి ప్రయత్నం చేయడం అనేటువంటి అది కూడా సరే ఆ కథలో అంతర్భాగం ఒక నిమిషం మాత్రమే అయినప్పటికీ కూడా వికారాన్ని ఎందుకు పొందని మళ్ళీ ఆయనకు భంగం అయింది. అంటే అటువంటి స్థితిలో ఉన్నవాడు కూడా భంగాన్ని కలిగించగలిగిన స్థితి మన్మథుడు తీసుకొచ్చేందుకు ఒక సెకండ్, ఒక నిమిషం, అందరికీ పాటు అయినప్పటికీ కూడా ఆ విధంగా వికారం కలిగించింది అనే దానికి ఇక్కడ కలిగించని వాడు అతడు పొందని వాడు అయినప్పుడు కూడా మన్మథుడు పొందించాడని తర్వాత విషయం. అది వికారహేతు అయినప్పుడు వికారహేతువుకు జయించగలిగేటువంటి వాడైనా కూడా ఆయన చిత్తాన్ని గ్రహించగలిగేటువంటి వాడు అయినప్పటికీ కూడా కానీ ధైర్యుడు కనుకనే ఆయనే ఆమెను శుశ్రూష చేస్తా అంటే అనుమతించాడు. సమాధికి ప్రత్యర్థిభూతం, సమాధికి ప్రత్యర్థిభూతురాలు ఆమె. అంటే ఏమిటి? సమాధే ప్రత్యర్థిభూతాం అపి తాం శుశ్రూషమాణాం తాం అనుమేనే సరే అనుమతించి యతోహి అని ఇక్కడ పునః వేసుకోవాలి. ఎందుకంటే అని మనం రెండో దానికి లింకు యతోహి యస్మాత్ కారణాత్ అని లింక్ పెట్టుకుంటాం. అంటే కారణం ఏమిటి అంటే ఈ కారణం వల్ల. యస్మాత్ అంటే ఏ కారణం వల్ల అయితే ఏషాం చేతాంసి వికారహేతో సత్యపి, ఎవరి యొక్క చిత్తములు వికారహేతువులు అయినప్పటికీ కూడా నా విక్రియంతే, వికారాన్ని పొందవు. తే ఏవ ధీరాహ ఖలు అని అర్థం. ఖలు అనుకోదు అంటే వాళ్ళే ధీరులు కదా అనుకురు. ఆ కారణం వల్ల ఆయన అనుమతించాడు అనేటువంటిది ఇక్కడ మనకు అర్థాంతర న్యాస అలంకారం అయినటువంటిది. రెండో దాన్ని మనం దాదాపుగా మనకు అర్థాంతర న్యాసాలంకారాన్ని కూడా మనకు వేమన శతకంలో దొరుకుతుంటాయి. రెండు ఒకటి చెప్పడం, మూడోది అర్థాంతర సమర్థించడం అనేటువంటి దొరుకుతుంటాయి. లోక సంబంధమైనటువంటి ఒక విషయాన్ని లోక సామాన్య విషయంతో సమర్థింపజేయడం. ఇక్కడ సందర్భం వేరైనా కానీ మన చరిత్రలో ఇదే వాక్యం ఉన్నది. కలంతునే సతులమాయల్ ధీరచిత్తంబులన అన్నాడు. అంటే సందర్భం వేరే అనుకోండి కానీ అదే వాక్యం. కలంతునే సతులమాయల్ ధీరచిత్తంబులనని మన చరిత్రలో చెప్తాడు. ఇప్పుడు వాక్య ప్రయోగం చేస్తుంటే ధీర చేతాంసి దృఢ సహ లౌకిక సమాచారే నా విక్రయతి అనొచ్చా? విక్రియతే అవుతుంది. విక్రయతే. ఓకే, విక్రయతే లౌకిక సమాచారాత్ అనండి. విక్రియతే అంటే అట్లా కాదు. ఏషాం చేతాంసి విక్రియంతి, ఎవరి యొక్క చిత్తములు అంటే ఇక్కడ మనం ఏకవచనం కదా చేస్తున్నాను. విక్రియతే అవుతుంది. విక్రయతే. ఇప్పుడు భారత భాష ప్రకారం మనం సంస్కృతమైనా సరే విక్రయతే అంటే విక్రయించడం అనే అర్థం అవుతుందా? మారకపోవడం, మారడం, వికారాన్ని పొందదు అర్థం. నా వికారం భవతి.
మానసి చేతాంసి నవికారం భవతి. వికారం నవికారం వికారం న ఆప్నోతి ఆప్నోతి. ఊరికే వాక్య ప్రయోగం చేద్దాం ట్రై చేసి. మీ ప్రయత్నం చాలా బాగున్నాయి చూస్తున్నాను. సరే ఎక్కడెక్కడ తప్పులు ఉన్నా కానీ ఎందుకు తప్పులు అని చెప్పడం అనేది పెద్ద విషయంగా సరైన మీరు చెప్తారనే నేను పెడుతున్నా. మీరేమో అలా వదిలిస్తుంటే నేను రైతు నాకు మీసాలు మొలిచేస్తే కష్టం కదా. అప్పుడు మీసాల పిల్లని ఎవరన్నా పాడేస్తారు, ఏంటంటే ఇలా తప్పులు రాస్తున్నాను అని. అంటే అక్కడ చర్చలు ఎందుకని నేను చూస్తాను దాని మీద మళ్ళీ డిస్కస్. ఇప్పటికే నేను నా పాఠాలలో అంటే మన వాట్సాప్ గ్రూప్ లో ఏ విధమైనటువంటి అది ఉండదు అని నేను చూస్తాను. ఎందుకంటే కేవలం మనకు మనం పాఠాలు కంటిన్యూ చూస్తే ఇతర చర్చలు రావద్దు. సరే మీ సంస్కృత సంబంధాన్ని పర్వాలేదు, ఓకే. అందుకే నేను తెలుగులో రాయకుండా తప్పైనా ఒప్పైనా సంస్కృతంలోనే రాయడానికి ట్రై చేస్తున్నా. సో ధీర చేతాంసి దృఢ స లౌకిక సమాచారాత్ నా విక్రయతే. ఇదే వికారం విక్రియతే అంటే పొందబడదు అని అర్థం. నా విక్రయం చేత న విక్రియతే. చేతస్సు వికారాలు ఉన్నది. తేషాం చేత తేషాం మనః ఏదని పెట్టండి. ఓకే మీరేదో ఇంతకుముందు కూడా ఒకటి పెట్టినట్టు కదా, అది ఏంటి రావచ్చు కదా, 2 శ్లోకాలే కదా, ప్రయత్నం జరుగుతున్నట్టు వినొచ్చు కదా కేవలం అని పెట్టారు. ఏది అది మంచిది, అది కారిక. అది ఆ కారిక మనం 10 చెప్పినప్పుడు కదా, అది దాని గురించి కారిక మనకు దాంట్లో వ్యాకరణం దొరుకుతుంది. అది భాషలోనే అక్కడ వస్తుంది కారిక. మంచిది, అది భాషల్లో ఉన్నటువంటిది. ఊరికే అందరికి ఉపయోగకరంగా ఉంటుంది కదా. అంటే 10 మంది చెప్పుకుంటే కనుక నేను అసలు అది ఎట్లే లెట్ గిట్ కేవలం అర్థం మాత్రం చెప్పుకుంటూ వచ్చేసాను. మొత్తం మంచిది. అయాచితం నటేశ్వర శర్మ పెట్టాడు దగ్గర టెలిగ్రామ్ దాంట్లో ఉంటే ఆయన కొంచెం ఉదాహరణతో ఇచ్చాడు, దాన్ని ఫార్వర్డ్ చేసామండి. నాకు తెలీదు, నాకు టెలిగ్రామ్ యాప్ లేదు, నేను ఫ్రెండ్స్ ఎవరో పంపితే అది ఇక్కడ పెట్టా. 4 రోజుల క్రితం ఆయన పెట్టాడు, దాంట్లో ఉండేనైతే నేను ఫార్వర్డ్ చేసి ఉదాహరణతో ఇచ్చాడు ఆయన. చూసా, మీరు పెట్టింది చూసా. తర్వాత మనం చాలా తర్వాత మనం వ్యాకరణాంశానికి పోదాం. మరి నేను దీంట్లో నిష్క్రమించి దీనికి వస్తున్నాను. ఈ వాట్సాప్ ఇదే ట్యాబ్లో ఉన్నాను, ట్యాబ్ నుంచి నేను ల్యాప్టాప్కి వస్తున్నాను. ఎక్కడ ఇది ఎక్కడ 5 minutes. ఇప్పుడు దీంట్లో విశేషం ఇంకేం చెప్పుకుంటాం శ్లోకంలో? ఇప్పుడు మన ప్రస్తుత శ్లోకంలో అంటే సమాధి అంది ఉన్నా కూడా ప్రత్యర్థిభూతమైనటువంటి కారణాలు ఉన్నా, అంటే ప్రతికూలమైనటువంటి అక్కడ స్త్రీ తనని సేవిస్తున్నా కూడా దృఢచిత్తుడై ఉన్నాడు అంతే కదా విశేషం. ఆయన అనుమతించాడు. దానికి కారణం ఏమిటి అంటే ఆయన చిత్తం మీద ఆయనకి కంట్రోల్ ఉంది కాబట్టి అనుమతించాడు అని మనం తీసుకోవాలి. సరేనండి, ఓకే. అంటే మనం ఎప్పుడు విశేషాలు చెప్పుకోవడం అలవాటు కదా, అందుకంటే అయిపోతుంది. వినపడుతుంది. నేను కూడా ఇందాక నా ట్యాబ్ ల్యాప్టాప్ లో ఛార్జింగ్ అయిపోయి సరిగ్గా రాలేదన్నమాట, అందుకు మళ్ళీ ఫోన్ లోకి వచ్చేసా. ఇప్పుడు బానే ఉంది. ల్యాప్టాప్ కొంచెం పెడుతుంది, ఏదో బటన్ నొక్కాను ఇంతకుముందు, అది సగం వచ్చి అది అదే అయిపోయింది, స్టక్ అయినట్టు అయింది. పాపం నిద్రపోయింది. అది ఇక్కడ ఏదో బటన్ ఏమిటని ఏదో ఒకటి అయింది. మరి ఎందుకు పోయిందో అర్థం కాలేదు. దాన్ని మళ్ళీ రీస్టార్ట్ చేస్తే అది మొత్తం ఇక మళ్ళీ అందుకని టాపిక్ వచ్చాను. టైంలో తొందరగా రావాలి అని వచ్చింది. అయితే దాంట్లో అందరినీ చూపించదు, అది అంటే చూపించడానికి కొంచెం. అవును, అంటే వాళ్ళ ఏది కావాలో అది మటుకు మనం తీసుకోవాలి.
అది కష్టమే. బాగుంటుంది. సరే, ఇప్పుడు మనం కౌముదిలో సిద్ధాంత కౌముది ఇవాళ మనం ఇంతవరకు ఏమి చదువుకున్నా గుర్తున్నదా? ఈ ఎన్నిసార్లు అయినా మనం మర్చిపోయినట్టుగా ఉంటుంది. అంటే తోర్లి దగ్గర ఆపారు 11వ తేదీన. తోర్లి చెప్పుకున్నాము. పరసవర్ణ సంధి దగ్గర ఆపారు. ఉమ్. అదే ఆఖరి క్లాస్ మనది. దీని తర్వాత ఇప్పుడు అది పెద్దగా ఉంది. ఏది మనకు ఇప్పుడు ఉన్నటువంటి ఉత్థానం ఉత్తంబనం అనేటువంటి రూప సాధనం చెప్పేటువంటి సూత్రాలు కొంచెం పెద్దగా ఉన్నాయి. నేను దాన్ని ఆపి అదే ఇక్కడ తర్వాత చూద్దామా, ఈ లోపల మళ్ళీ పండుగ ఇక్కడికి వచ్చేసాం. ఈ సూత్రం మనం చెప్పినటువంటిది ఉదస్థా స్తంభో పూర్వస్య అనేటువంటి సూత్రం. ఇదే కదా చెప్పవలసిన 75 అంతకుముందు. అదే ఇవాళ చెప్తుంది. ఉదస్థా స్తంభో పూర్వస్య అది సూత్రం ఏంటంటే ఉత్థానము ఉత్తంబనం అనేటువంటి రూపాలు సాధించడానికి ఉదు తర్వాత స్థాధాతు ఉంటే ప్రత్యేకమైన విశేషమైనటువంటి రూప సాధన కొరకు. అంటే మిగతావన్నీ సాధారణంగా ఉండే నియమాలు, ఈ విశేషణలు అంటే ఇక్కడ ఏమిటి అంటే ఉద్దే ఉండాలి, స్థాధాతువే ఉండాలి. ఉదుకు పరంగా స్థాధాతువే ఉండాలి, లేదా స్తంభధాతు ఉండాలి. స్థా స్తంభ అనేటువంటి 2 ధాతువుల కొరకు మాత్రమే ఈ పూర్వ సవర్ణ సంధి. ఇది పూర్వ సవర్ణం అంటే ఏమిటి అంటే పూర్వమునందు ఏదైతే ఉంటుందో అదే సవర్ణ వర్ణం పరంలో ఉంటుంది. ఉదుస్థానం ఉత్థానం అంటే ఉద్దు అనేటువంటిది పూర్వం, దానికి స్థా అనేది పరంగా ఉంది. పరంలో ఈ ఉద్దు అనేటువంటి పూర్వవర్ణం దానికి సంబంధించిన సవర్ణం ఈ పరంలో వస్తుంది. సూత్రం ఏమిటి? ఉదహ స్థాస్తంభో పూర్వసవర్ణ అని వృత్తి. అంటే ఉద్దు అనేటువంటిది ఏమిటి? ఉద్దు అనేటువంటి ఒక ఉపసర్గ. ఉద్దు అనేటువంటి ఉపసర్గలో దీనికి స్థ అంటే సకారము ముందుండి తర్వాత తకారం, స్తంభలో సకారం అంటే తకారం. ఏదో ఈ రెండింటికి ఇంకేదైనా మనం తీసుకోవడానికి వెళ్ళలేదు. అంటే ఈ ధాతువులు మాత్రమే, ధాతువులు ఇక్కడ వీటికి ఈ పరంగా ఉన్నప్పుడు పూర్వ సవర్ణం అంటే పూర్వంలో ఏ వర్ణం అయితే ఉందో అటువంటి సవర్ణమైన పరానికి వస్తుంది అని అర్థం. పూర్వ సవర్ణం అంటే పరానికి వస్తుంది, పరసవర్ణం అంటే పూర్వంకి వస్తుంది. పరమైన సవర్ణం పూర్వానికి వస్తుంది, పూర్వమైన సవర్ణం పరానికి వస్తుంది. ఇది పూర్వ సవర్ణం. పరసవర్ణం అంటే పరానికి ఉన్నటువంటి సమాన వర్ణం లేదా అటువంటి వర్ణమే పూర్వంలో వస్తుంది అని అర్థం. ఇక్కడ ఉద్దు అనేటువంటి ధకారానికి పూర్వ సవర్ణం వస్తుంది. ఇప్పుడు స్థా కానీ స్తంభ కానీ ఉండటానికి అని ఈ సూత్రాన్ని చెప్తాయి. అంటే అప్పుడు మనకు ఇక్కడ అనుమానం వస్తుంది, ఏమిటి పూర్వ సవర్ణం అన్నారు, ఉద్దు అన్నారు. ఇక్కడ ఉద్దు ఒక వర్ణాన్ని చెప్పలేదు, పరంలో కూడా ఒక వర్ణం చెప్పలేదు. స్థాధాతు అన్నారు, స్తంభధాతు అన్నారు. స్థాయేమో అనేక వర్ణాలతో, ఉద్దేమో అనేక వర్ణాలతో కూడుకున్నారు. ఏది దేనికి రావాలి? ఉద్దు మొత్తం వచ్చి దీని మీద కూర్చోవడమా, స్తంభం మీద వచ్చి కూర్చోవడమా, మొత్తం తీసివేయడమా, పరంగా వచ్చడం ఎంత రావాలి, ఎన్ని వర్ణాలు రావాలి, ఎన్ని వర్ణాలు పోవాలి, ఎన్ని వర్ణాల మీద వస్తుంది అని మనకు. ఎందుకంటే ఇంత క్రితం మనం తస్మిర్దిష్టే పూర్వశాన ప్రకారంగా మనకు అక్కడ ఉన్నట్టు పక్కకు ఉన్నటువంటి వర్ణం పైన వర్ణాంతరణ అవ్యవహితస్య పూర్వస్య బోధ్యం చెప్పుకున్నాం. వర్ణం మధ్య పరానిగా రెండింటి మధ్యలో ఇకోవాడిలో ఎక్కువ స్థానం అయింది, రెండింటి మధ్యలో దీనికంటే పరంగా ఉంది అని చెప్పుకున్నాం. ఇక్కడ పరంగా చెప్తున్నాడు. పరం కూడా నువ్వు మరి ఎక్కడ పరంగా చెప్పాలి అంటే ఉద్దు తర్వాత ఎన్ని అంటే ఇక తస్మాదిత్యుత్తరస్య అనేటువంటి ఒక సూత్రం. ఇక్కడ మనం నిజానికి ఈ సూత్రం తస్మిర్దిష్టే పూర్వస్య తర్వాత చెప్పుకునేటువంటిది. అంటే అటువంటి నియమం ఇది. తస్మాదిత్యుత్తరస్య అనేటువంటిది ఏమిటంటే వ్యాకరణాన్ని చదువుకునేటువంటి విధానం ఒక సంజ్ఞా సూత్రం, ఒక ఆదేశ పరిభాషక సూత్రం. ఏమిటంటే ఎట్లా చెప్పాలి, వ్యాకరణాన్ని ఎట్లా చదువుకోవాలి అని మనం ఎదురు తస్మిర్దిష్టే పూర్వస్య అని చెప్పుకున్నాం. దాంట్లో ఇంకొకటి షష్ఠీ స్థానే యోగా అనేటువంటి మనం చెప్పుకున్న దాంట్లో లేదు, కానీ కొన్ని కౌముది సిద్ధాంత వ్యాకరణంలో ఉండే షష్ఠీ స్థానే యోగా అంటే షష్ఠీ వ్యక్తి వస్తే స్థానం అర్థం చేసుకోవాలి. అట్లానే పంచమ వ్యక్తి వస్తే మనం
తర్వాత వర్ణం చెప్పుకోవాలి. అట్లానే తృతీయ భక్తి వస్తే యోగి అని చెప్పుకోండి, యోగి కదా అనేటువంటి వాటిని చెప్పుకుని సూత్రాలు చదువుకున్నాం. ఇది పంచవిభక్తి అంటే ఇది దీని గురించి కూడా మనం చెప్పుకున్నాం, ఎందుకంటే మనకి అక్కడ వెళ్ళదు. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ వస్తాం, అంతే ఏం లేదు. ఇదేంటంటే తస్మాత్ ఇత్యుస్తస్య అంటే తస్మాత్ అంటే పంచవిభక్తి, తస్మాత్ అనేది పంచవిభక్తిని సూచించాక పంచవిభక్తి కంటే అని అర్థం తీసుకోవాలి. పంచమీ భక్తి కంటే పరంగా అంటే దేనికైతే పంచమి ఇస్తున్నామో దానికంటే పరంగా ఉన్నటువంటి ఉత్తరంకు మొదటి ఉత్తరస్య అంటే ఉత్తరం అంటే తర్వాత వర్ణం, స్యా షష్ఠి భక్తి, ఉత్తరస్య అంటే తర్వాత వర్ణం యొక్క స్థానమునందు అని అర్థం. పంచమి భక్తి కంటే పరంగా చెప్పినటువంటి ఆదేశము తర్వాత ఉన్నటువంటి వర్ణానికి వస్తుంది అని సూత్రం. అంటే పంచమితో అని చెప్తాం. ఇప్పుడు ఇక్కడ ఏంటి ఉదుకంటే అని చెప్పాను. ఉదుకంటే అంటే పరంగా ఇక్కడ స్థాము ధాతువుల కంటే మనం చివరి వర్ణానికి అలోంచస్య సూత్రం చెప్పి చివరి వర్ణానికి చెప్పుకున్నాం. అక్కడ ఏదో ఆదేశం వస్తే చివరి వర్ణానికి చెప్పాలి. ఇప్పుడు స్థాలో చివరి వర్ణానిక, స్తంభంలో చివరి వర్ణానిక ఎక్కడ ఆదేశం రావాలి అని సరైనటువంటి నిర్దేశం ఆర్డర్ రావాలి. గవర్నమెంట్ ఏదైనా జీవో ఇచ్చి ప్రధాన ఇస్తుందంటే దాంట్లో క్లారిఫై చేయకుండా మళ్ళీ అడుగుతారు ఇదేమిటి అని. ఒకసారి మాకు పూర్వంలో ఎవరు అంజయ్య గారు ఉన్నప్పుడు ఇప్పుడు మొత్తానికి 15 రోజుల జీతాన్ని మా దీని 15 రోజుల జీతాన్ని బోనస్గా ఇస్తున్నాం అన్నారు. 15 నెలల జీతం అన్నప్పుడు ఏమవుతున్నది, అది ఎట్లా యాజ్ పర్ మార్చ్ అనేసరికి అప్పుడు జీతాన్ని ఎట్లా లెక్క పెట్టుకోవాలి. 31 రోజులు ఎక్కువ 30 రోజులు ఎక్కువ 30లో 31 15 రోజుల 30లో 15 రోజుల. కొంతమంది 31 భాగం చేశారు, కొంతమంది 30 దాని చేశారు. ఇది చర్చ పెద్ద మళ్ళీ గవర్నమెంట్ క్లారిఫికేషన్ రాశారు. క్లారిఫికేషన్ చివరికి సగం హాఫ్ డే అని హాఫ్ మంత్ అని దాన్ని క్లారిఫికేషన్ చేశారు. మామూలుగా ఏదైనా నెలలో 15 రోజులు 30 రోజులకు 15 అంటే ఓకే సగం, 31 15 అంటే తేడా వస్తుంది. ఒకవేళ ఫిబ్రవరి లెక్క పెట్టుకుని 25 రోజులు 15 రోజులు అంటే ఇంకా తేడా వస్తుంది. 31 రోజులు అంటే దీన్ని మళ్ళీ మనకు అంటే ఏ సూత్రం ప్రకారం అంటే ఫలానా జీవో ప్రకారంగా ఇట్లా ఫలానా జీవో ప్రకారం చెప్పినట్టుగా ఆదేశం రావాలంటే ఏ వర్ణమే రావాలి అన్నప్పుడు అనౌన్స్ చేసే సూత్రం చెప్పి తర్వాత వర్ణాన్ని చివరి వర్ణానికి అని చెప్పింది. అస్మృతిష్ట గురుసే దాని తర్వాత దానికంటే ముందు ఉన్న ఆ పూర్వంలో ఉన్నటువంటి యొక్క చివరి వర్ణానికి అని చెప్పి అనౌన్స్ చేస్తే చివరి వర్ణానికి చెప్పింది. మరి ఇక్కడ చివరి వర్ణానికి అంటే ఇక్కడ ఉన్నటువంటి చివరి వర్ణంలో ఉన్నటువంటి అంటే స్తంభధాతువునకు చివరి వర్ణ స్తంభులు భకారానిక, ఇక్కడ పదం ఉంటే ఏదైనా ఉంటే స్థానకారానిక ఏది అని అంటే ఈ సూత్రం ఏం చెప్తారు, అస్మాద్ ఇత్యుత్తరస్య అన్నప్పుడు అస్మాద్ అనే ఒక వ్యక్తి వాడితే పంచమి భక్తి తర్వాత కంటే అని వాడితే ఈ కంటేకును ఈ స్థానానికి మధ్యలో మరొక వర్ణం ఉండకూడదు. అక్కడ తస్మిన్ రిజిస్ట్రే సూత్ర ప్రకారం వల్లనే దీంట్లో కూడా అట్లా చెప్తున్నారు. రిజిస్ట్ర గురించి ఏం చెప్పుకుందాం మనం, ఇక్కువాణి చేయని సూత్రం ఇప్పుడు ఇక్కు కంటే పరంగా ఇక్కడ అచ్చుపరంగా ఉంటే ఇక్కునకు అచ్చునకు మధ్యలో వరగా ఉండగా ఇక్కునకు రావాలి అని చెప్పుకున్నాం. ఇక్కునకు అచ్చుపరంగా ఉంటే ఇక్కునకు ఆదేశంగా వస్తుంది. అప్పుడు ఇక్కునకు అచ్చునకు మధ్యలో వరక వర్ణం ఉండకూడదు. ఏది పూర్వవర్ణానికి, ఇక్కడ పరవర్ణం కదా, ఇక్కడ కూడా అదే అట్లాంటిది సూత్రం. దాదాపు తస్మిష్టే పూర్వస్తే లాగానే ఇది కూడా అంతే. కాకపోతే ఈ పరవర్ణాన్ని గురించి చెప్తుంది, అదేమో పూర్వవర్ణం చెప్తుంది. స్థానం పూర్వవర్ణం గురించి చెప్పేదేమో తస్మిర్ దిష్టే పూర్వస్య. స్థానం పరంలో ఉన్నప్పుడు చెప్పేది తస్మాదిత్యుత్తరస్య. పంచమితో చెప్తే పరవర్ణంలో ఉన్నటువంటి ఆది మొదటి వర్ణానికి అంటే స్థానానికి పూర్వం కంటే అనే పంచభక్తికి మధ్యలో మరొక వర్ణం ఉండకూడదు. అక్కడ కూడా తస్మిన్ దిశ పురుష ఏం చెప్పుకున్నాం, స్థానానికి పరంగా ఉన్న వర్ణానికి మధ్యలో మరొక వర్ణం ఉండకూడదు. వర్ణాంతరైన అవ్యవహితస్య పూర్వస్య బోధ్యం, అక్కడ వర్ణాంతరపరైన పరస్య బోధ్యం, వర్ణాంత అవ్యవహితస్య పరస్య బోధ్యం అని ఇక్కడ అనుకోవాలి. అవ్యవహితంగా ఉన్నటువంటి అంటే ఉద్దు తర్వాత స్థానప్పుడు ఉద్దులో దకారానికి స్థానం సకారానికి మధ్యలో మరొక ఉండకూడదు. మరొక వర్ణం ఉండకుండా ఉన్నటువంటి మొదటి వర్ణం అని అర్థం. దాదాపు మొదటి వర్ణానికి అంటే సకారానికి రావాలి అని అర్థం. అభిలో ఉందా? ఏదో శ్రీగా విచారిస్తున్నారు, ఏం మీకు ఏదో అనుమానం వచ్చింది? ఆలోచిస్తున్నా అంతే. అక్కడ చెప్పింది ఏమిటంటే ఆదేశం స్థానం ఏదైతే ఏ స్థానం మీద ఆదేశం చెప్తున్నామో ఆ ఆదేశాన్ని పరంగా ఉండగానే ఏ వర్ణాన్ని చెప్తున్నామో ఈ పరానికి ఈ ఆదేశాన్ని మధ్యలో మరొక వర్ణం ఉండకూడదు. ఇకోని సుధి ఉపాస సుధీలో ఈకారానికి ఉపాస ఉకారం మధ్యలో మరొక వర్ణం ఉండకూడదు. అక్కడ మనం చెప్పుకున్నాం సుధీలో సు ఉకారం
ఇక్కు ధీలో ధకారం అచ్చు మధ్యలో మన ఆదేశం చేయచ్చు, మధ్యలో ధకారం ఉంది కదా. అట్లానే స్థితిలో ఈకారానికి ఉపాధి మధ్యలో వర్ణం లేదు కనుక అక్కడ చెప్పుకుందాం. ఇక్కడ కూడా మధ్యలో మరొక వర్ణం ఉండదు. ఏది పరం అని ఏదైతే చెప్పుకుందో దానికేను ఈ స్థానానికి మధ్యలో మరొక వర్ణం ఉండకూడదు అని చెప్తారు. కనుక ఉదు స్థానం అనే ఉదులో దకారానికి స్థానం సకారం పరంగా ఉంది కనుక, స్థానం అనేటువంటి పరంగా ఉంది కనుక ఈ స్థానానికి ఉద్దుకు మరొక వర్ణం లేదు కనుక ఉద్దు కంటే పరంగా ఉన్న సకారానికి మొదటి వర్ణానికి మాత్రమే అదే చెప్పుకొని అంటారు. అది తస్మాత్ అన్నప్పుడు పంచమీ నిర్దేశేన క్రియమాణం కార్యం వర్ణాంతరేణ పరస్య జ్ఞేయం అని చెప్పుకున్నారు. పంచమి చేత నిర్దేశించబడ్డటువంటిది ఏదైతే ఉందో దానికంటే పరంగా ఉన్నది ఏదో ఉందో ఈ పంచమి చెప్పబడిన కార్యం అంటే ఆదేశిస్తాను. ఆదేశం అనేటువంటి కార్యం పంచమి చేత పలానా ఆదేశం వస్తుంది అని చెబితే దాని తర్వాత ఏదైతే ఉంటుందో పరంగా ఉన్నదో అదే గుర్తించాలి. వర్ణాంతరేణ మధ్యలో వర్ణం ఉండకూడదు, అవ్యవహితంగా ఉండాలన్నమాట. పరస్య జ్ఞేయం అని ఇక్కడ ఈ ప్రకారంగా చెప్పుకుంటే మనకు ఇప్పుడు మనం తస్మాత్ నిర్దిష్ట పూర్వస్యాకేను తస్మాత్ ద్వితీయస్య రెండు కంపారిజన్ చేసుకుంటే బాగా అవగాహన అవుతుంది. అది అదేం చెప్తున్నది అంటే షష్ఠీ భక్తితో చెప్పినప్పుడు షష్ఠీకి మనం అదే పరానికి మధ్యలో మరొక వర్ణం ఉండకూడదు. అది స్థానేంతర తమహా చెప్తుంది. సాయంత్రం తర్వాత ముచ్చట ఏది ఆదేశం స్థానాంతరమా వర్ణంలో ఏది అనేది నిర్ణయించాం అది. ముందు స్థాన నిర్దేశం ఏది, ఏ స్థానం స్థానాంతరం. ఇక్కడ కూడా మా స్థానాలు చెప్పుకుంటాం విరేషం అంటే ఫలానా చాలా ఉన్నప్పుడు ఆదేశాలు దీంట్లో ఏది రావాలి అనుమానం వచ్చింది కూడా అది. అసలు స్థానం ఏది అనే అనుమానం ఇది. అంటే ఎక్కడ ఏ స్థానంలో ఆదేశం చేయాలి అక్కడ కూడా ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం, అక్కడ అనుమానం ఏం చెప్పుకున్నాం, సుధీ ఉపాస్య అని కూడా ఇకోని సూత్రం ఏం చెప్పింది, ఇక్కునకు అచ్చుపరంగా ఉండి ఎండ ఆదేశం. ఇక్కు ఎక్కడ ఉన్నాయి, సూలో ఉకారానికి ఎక్కున్నది, ధీలో ఈకారానికి ఎక్కున్నది, ఉపాసలు ఉకారం ఎక్కున్నది. మరి వీడికి పరంగా అచ్చులు ఉన్నాయి కదా అంటే ధూలో ఈకారం వచ్చింది, ధీకి ఈకారం ఉపాసు ఉకారం ఉపకారం ఇట్లా అనేక అచ్చులు. అంటే అట్లా కాదు, మధ్యలో మరొక వర్ణం ఉండకూడదు అని చెప్పింది అది. ఉలోని ఉకారానికి ధీలోని ఈకారానికి మధ్యలో ధకారం ఉంది కదా, వర్ణాన్ని లేకుండా ఉండాలి. అంటే ఏ వర్ణానికి మధ్యలో దీనికి దానికి అయినప్పుడు మరొక వర్ణం ఉండకూడదు. అక్కడ చెప్పినట్టు ఇక్కడ కూడా చెప్తాం. ఇక్కడేమో స్థానం పూర్వం పరం, అంటే ఇక్కడ పరము స్థానం ఉల్టా అయిపోయినాయి. అక్కడేమో స్థానం తర్వాత పరంగా ఉంటుంది, ఇక్కడేమో ఈ ఏదైతే పరం చెప్పిందో అది ముందు ఉంటుంది. పూర్వం స్థానం పూర్వం అయింది, పూర్వము తర్వాత పరమ స్థానం అయింది. స్థానం పరంలో ఉంది కదండి, పరంలో స్థానం అయింది. ఎందుకంటే పరమ స్థానం అయింది పూర్వం స్థానం ఎక్కడ, పరమ స్థానం అక్కడ. స్థానం పరం, ఈ స్థానానికి పరానికి మధ్యలో వర్ణం ఉండకూడదు అని అక్కడ చెప్పినాం. ఇక్కడ పూర్వానికి స్థానానికి మధ్యలో మరొక వర్ణం ఉండకూడదు అని చెప్పినాం. ప్రధాన వర్ణం పూర్వంగా ఉండి దానికంటే పరంగా అని చెప్పినప్పుడు పరానికి పూర్వానికి మధ్యలో మరొక వర్ణం ఉండకూడదు. అంటే దీనికంటే పరంగా ఉద్దు కంటే పరంగా స్థాదాతో ఉన్నప్పుడు ఉద్దుకు స్థాకు మధ్యలో మరొక వర్ణం ఉండకూడదు. అయినటువంటి వర్ణమే అది, వర్ణం మాత్రమే. తర్వాత సూత్రం ఆదేశ పరస్య సూత్రం కూడా ఒకటి ఉంది. పరస్య అంటే పరంలో ఆదేశం ఇప్పుడు మొదటి వర్ణంగా తీసుకోవాలి. ఆదిలో అంటే పరంగా చెప్పినప్పుడు చివరి వర్ణం కాదు. ఎందుకంటే పరంగా స్థానం చెప్పుకున్నాం, ఓకే స్థానానికి వస్తాం, కానీ స్థానాలు ఎక్కడ అంటే ఆదేహే మొదటి వర్ణానికి, అక్కడ చివరి వర్ణానికి. అలోంచేసేనేమో అది షష్ఠి చెప్పినప్పుడు అల్లు చివరి అల్లు మకారానికి వెళ్ళాలి. అలోంచ తీసుకుంటే మకారానికి వెళ్ళాలి, కానీ అలోంచ కాదు. అదే తస్మృతిష్టే పూర్వస్య సూత్రానికి సహకరించేది అలోంచేస్య. ఇక్కడ పంచమి భక్తికి నిర్దేశించినప్పుడు ఇది అలోంచ అలోంచేస్య కాదు, మొదటిది ఆదేశ పరస్య. ఆదేశ పరస్య సూత్రం ఏం చెప్తుంది, పరంగా స్థానం ఉంటే పరస్థానంలో స్థానం ఉంటే దానికి మొదటి వర్ణానికి తీసుకోవాలి. ఇక్కడ స్థానం సకారాన్ని మాత్రమే తీసుకోవాలి. కనుక ఆ ప్రకారంగా మనకు ఇక్కడ ఈ సకారాన్ని మాత్రమే తీసుకోవాలి అనేటువంటిది చెప్తున్నారు.
దీనికి మీకు కొంచెం అక్కడ వివరణగా కూడా ఏంటంటే ఇది ఏమిటి అనేది చెప్పడానికి కొరకు సూత్ర లక్షణాలు అవన్నీ కూడా పెట్టాను, మీరు బాగా చదువుకోండి. ఇది సంజ్ఞా సూత్రం, సంజ్ఞాచ పరిభాషాచ విధిర్నియమేవచ అధిదేశో అధికారశ్చ షడ్విధం సూత్ర లక్షణం అని చెప్పినటువంటిది దాదాపు ఇది మళ్ళీ అలాగే ఇక్కడ చెప్పాను. ఇప్పుడు సూత్రాలు 6 రకాలుగా ఉంటాయి. ఇదేం సూత్రం అంటే సూత్రాలు సంజ్ఞా సూత్రాలు ఉంటాయి. మనం ఎంతమంది సూత్రాలు ఉన్నాయి. ఏం సూత్రాలు మనకు ఎత్ అంటే ఏమిటి, అదేమిటి, ఇదేమిటి అని చెప్పుకుంటూ సంజ్ఞా సూత్రాలు ఫస్ట్ చెప్పుకున్నాను. ఇది పరిభాష సూత్రం అంటారు దీన్ని. పరిభాష సూత్రం ఏంటంటే అక్కడ ఏదైనా చర్చ వచ్చినప్పుడు పదార్థ వివేకాధారణ్యాన్ని ఇది యుక్తి ఇది కావ్య అని కావ్య ప్రకాశం చెప్పారు. పదార్థ అది ఈ పరిభాష సూత్రం అంటారు. అంటే ఎక్కడైనా పదార్థమునందు ఈ పదం యొక్క అర్థమునందు ఏదైనా అనుమానం వస్తే ఇది చేయవచ్చా లేదా అని చెప్పినప్పుడు దాన్ని ఏది సరి అయింది ఏది కాదు అని చెప్పేటువంటిది పరిభాష సూత్రం అంటారు. ఇది పరిభాష సూత్రం అంటే మనకి ఎట్లా చర్చ వచ్చినప్పుడు ఏం చేయాలని ఒక పెద్ద మనిషి సూత్రం అనమాట. ఇది పెద్ద మధ్యలో ఎవరికి ఆధారిస్తూ పెద్ద మనిషి దగ్గర వెళ్ళి ఇట్లా ఉంది అన్నప్పుడు ఆయన వాడు చెప్తుంటారు. అట్లా ఇది అట్లానే సరే విధి అంటే ఆదేశములు, నియమాలు ఇవన్నీ కూడా అతిదేశం, ఆదేశం, అధికారం ఇవన్నీ కూడా అధికారం అంటే ఏమిటి, ఒక టైటిల్ ఇస్తాడు, దాని కింద ఉన్నటువంటి గ్రూపులో మాత్రమే అవే సూత్రాలు, మిగతా ఇవి వేరే వాడికి పోవు. అధికార సూత్రం అంటే తత్పురుష అని ఇస్తాడు, కింద ఉన్నటువంటి సూత్రాలు తత్పురుషాన్ని మాత్రమే పనిచేస్తాయి, తీసుకువెళ్ళి ఇంకో చోట వేరే దానికి మనం చూపించకూడదు. అట్లా అధికారం. అంటే 6 రకాల సూత్రాలు, ఆదేశాలు, ఆగమ సూత్రాలు, నియమ సూత్రాలు ఇవన్నీ కూడా 6 రకాలు ఉంటాయి. సరే అని చెప్పుకుంటూ వచ్చేసాం. ఒకసారి చూసుకుని కావాలంటే అందుతారు. ఇప్పుడు మనకి ఈ ప్రకారంగా ఇది ఇక్కడ మరి అదే మన ఉర్దూ స్థానంలో సకారానికి ఆదేశంగా వస్తుంది. తస్మాదిత్యుత్తరస్య సూత్రం ప్రకారంగాను, అదే పరస్య సూత్రం ప్రకారంగాను సకారానికి రావాలి. ఇప్పుడు స్థాక రావాలి, ఆదేశం ఏం రావాలి, పరంగా ఉన్నదా అదే పురుషవర్ణం కదా. పురుషవర్ణం అంటే ఏంటి, పూర్వంలో ఏదో ఈ పూర్వపరానికి స్థానేంతరతమ సూత్రం ప్రకారం స్థాన సామ్యాన్ని ఇచ్చుకోవాలి. స్థాన సామ్యం ఇప్పుడు ఎక్కువ చెందినప్పుడేమో 4 దాంట్లో చూసుకొని స్థాన సామ్యం తీసుకున్నాం. ఇక్కడ దకారానికి స్థాన సామ్యం అన్నాం, సకారాన్ని తీసుకున్నాం. దకార స్థానం ఏమిటి, సకార స్థానం ఏమిటి, స్థానేంతరతమ సూత్రం ప్రకారం తీసుకుంటే అన్నప్పుడు ఎందుకంటే అది ధృతులసానాం దంతాహనం, ధృతులస ఇవన్నీ కూడా దంత స్థానంలో పుట్టాయి. కనుక ధృత్వం తవర్గలోని అన్ని వర్ణాలు సకారం కూడా దంత స్థానమైనాయి. ఇప్పుడు దీంట్లో ఏది తీసుకోవాలి అని అది వచ్చింది చర్చ. వస్తే అప్పుడు సకారంకు సంబంధించినటువంటి ఏం తీసుకోవాలి, అదే సకారం కావాలి, ఇటు తకారంకి సంబంధం కావాలి. అది తవర్గ అయింది, అది సకారం అయింది. కనుక దాంట్లో ఏం తీసుకోవాలి అన్నప్పుడు మనం స్థానం మనం అక్కడ సవర్ణం అంటే ఏం చెప్పుకున్నాము అంటే మనం ముఖ చెప్పుకున్నాం కదా, తుల్యాస్య ప్రయత్నం సవర్ణం. హాస్య ప్రయత్నాలు కూడా తీసుకున్నాం, లేకపోతే ప్రయత్నం కావాలి. మొదటి స్థానం లేకపోతే ప్రయత్నాలు కావాలి. స్థానం సరిపోలేదు, స్థానంలో అన్ని వర్ణాలు వచ్చి కూర్చున్నాయి, ఏదో ఒక్క వర్ణాలు నిర్ణయించేలా చూసుకోవాలి. ప్రయత్నాలు కావాలి. ప్రయత్నాలకు పోతే సకారానికి ప్రయత్నాలు ఏమిటి నేను ముందు చూసుకోండి, దాని ప్రకారం తకారానికి వాటికి చూసుకొని చివరికి మనం అక్కడ మనం ఇక్కడ ఇచ్చేది చూసుకోండి కింద. అది ఏమిటి అంటే సకారానికి తవరకులో ఉన్నటువంటి వాటికి ఒక్క థకారం మాత్రమే మహాప్రాణం. ఇది సకార మహాప్రాణం, ఇది మహాప్రాణం. మిగతా ఏవి తవరకులో ఏది మహాప్రాణం అంటే ధకారంగా ధకారం కూడా మహాప్రాణం ఉంది, కానీ ప్రయత్నాల్లో సకారానికి ధకారం కుదరదు, థకారం మాత్రమే కుదురుతుంది అనేటువంటి దాని ప్రకారంగా మనం ఇక్కడ ఇవన్నీ రాశాను, మీరు ఒకసారి మళ్ళీ చదువుకోండి. సకారానికి ప్రయత్నం అంటే ఈశ వివృతం సమృతం శ్వాస అదే అనేటువంటి తీసుకుందాం. శ్వాస అఘోషాశ్చ అనేటువంటి ప్రయత్నాల్లో కూడా మనకు ఈ తకారానికి తీసుకుంటే థకారం మాత్రమే కుదురుతుంది. దాంట్లో థకారం తీసుకుంటే ఇప్పుడు ఉత్తు అవుతుంది, ఉత్తు స్థానం అనేది అవుతుంది. అంటే ఏదేది అనేటువంటి దాన్ని మనం చూపించాను. ఒకసారి అంటే ఒకసారి మీకు మొత్తం డీటెయిల్స్ చూస్తాను, దాంట్లో చూసుకోండి. అంటే మనకు మళ్ళీ సంజ్ఞా సూత్రాలు కావాలి, అక్కడ పోవాలి.
అవునండి, అవన్నీ కూడా ఇక్కడ దశమం పెట్టాడు. చదువుకున్న వారికి వెళ్ళాలి, ఉమ్. ప్రయత్నాల్లో వెళ్ళాలి. ఒక్కొక్క వర్ణాన్ని తీసుకోవాల్సి వస్తుంది. ఆ, అంటే ఒక్కొక్క వర్ణం ఏ ప్రయత్నం ద్వారా పుడుతున్నది. దాతాదానాలని ఒకే ప్రయత్నం కాదు, ప్రయత్నం అవునండి. భిన్న. ఈ సకారానికి ప్రయత్నం ఏది అన్నప్పుడు తకారం మాత్రమే అవుతుంది. అందుకని ఊత్తు స్థానం అని అయింది అనమాట. దీని మీద మళ్ళీ మనం సరైనటువంటి చర్చ కాదు, అవసరం అంటే పెట్టుకుందాం. ఇంతవరకు చూడండి ఒకసారి, ఇప్పటివరకు పాఠం చెప్పిన పాఠం చూసుకొని ఇప్పుడైతే గురువారం, మన గురువారం అదే ఆ 11 కార్యక్రమం కొరకే నేను ఈ వారం రోజులు బంద్ అయినా హైదరాబాద్ అవును మిస్ అయ్యాం, కానీ సరేలే అనుకున్నాం. ఇప్పుడు కొత్తది ఏంటి, శృంగార నైషధం చెప్పడానికి డిసైడ్ అయ్యారా? తెలుగుది సంస్కృతం తెలుగుదేలేండి. అదే నైషధ మహాకావ్యం. నైషధ కావ్యము అది దీని తీరు చక్కగా డీటెయిల్ గా లేదు అసలు, వ్యాకరణ విశేషాలు మనకు కలవలే, అనుకూలంగా లేదు అది, అంటే పుస్తకాలు దొరకడం లేదు. ఓకే, మరి అయితే ఏం చేద్దాం? కుమార సంభవం ఏదో చేసేద్దాం. లేకపోతే కుమార సంభవాన్ని ఇంకో సర్గ ఏదైనా చెప్పండి, 8 కదా మొత్తం. 8 ఏంటి, 22 వరకు ఉంది కానీ. అవునా, 16 మాకు 8 సర్గలని 8 అంటే అమ్మారండి. దాంట్లో చర్చ ఉంది. కాళిదాస మహాకవి 8 మాత్రమే రాశాడు అన్నట్టు చర్చ ఉంది. అంటే 8కి మాత్రం మిగతాది కాళిదాసు రాసి తర్వాత వాడు ఎవరు రాశారు అనేటువంటి ఒక దాని మీద వీటిలోనే ముఖ్యమైన కుమార సర్గ సంభవం, ఏదైనా మన తీసుకుని కుమార సంభవం మొత్తం చెప్పండి. దొరుకుతుంది. మన కుమార సంభవం అనేటువంటిది మహాకవి 22 సర్గలతో ఉంది. 22 ఎంత ఉంది మహాకవి అది. అయితే దాంట్లో మళ్ళీ ఏంటంటే మల్లినాసూరి వ్యాఖ్యాన కేవలం 8 శ్లోకాలు, 8 కావ్యాలు మాత్రమే. ఎందుకంటే కాళిదాసు అంతే అనేటువంటి చర్చలో అట్లా ఉంది. ఓకే ఓకే, సరే మీరు ఆదివారం లోపుగా చెప్తే, నా దగ్గర అయితే పుస్తకాలు 8 సర్గలు కొనేసుకున్నా నేను. సరే అది నా చదవకపోయినా పుస్తకం హస్తభూషణం ఉందంట, నా దగ్గర కుమార సంభవం ఉందో అని చెప్పుకోవచ్చు. చదువుకోవచ్చు. రామాయణ భాగవతం అన్ని ఉంటాయి, దేవి భాగవతం, సౌందర్య లహరి అన్నీను. ఎప్పుడైనా బుద్ధి వచ్చినప్పుడు ఒకసారి చూస్తాం, ఒక శ్లోకం చూసిన జన్మ ధరించినట్టే అనే పెద్ద భావన. అయితే ఇప్పుడు ఏమిటంటే ఈ లఘు సిద్ధాంతం పూర్తి చేసిన తర్వాత అంటే ఇప్పుడు ఇంకొక 4-5 సూత్రాలు, 5-6 సూత్రాలు, అంటే నిజంగా ఇప్పుడు మనం ఇప్పుడు కాదు అసలు ఇంతకుముందు చెప్పినటువంటి సూత్రాల తర్వాత ఇంకో 5-6 సూత్రాలు ఉన్నాయి మొత్తం. అది అయిపోతే దాని తర్వాత విసర్గ సంధి ఒక 10 సూత్రాలు ఉన్నాయి. ఇది అయిపోతే మనం మళ్ళీ కొత్తది ఏమైనా అంటే కావ్యంతో పాటు ఒక కొత్త బ్యాచ్ మొదలు పెడదామని. ఓకే, మమ్మల్ని వదలకండి, మమ్మల్ని చేర్చుకోండి. ఆకొండి వారి అందరికీ ముందు ఆకొండి వారికి మనం శ్రమ ఇస్తున్నాం. రోజు ఎక్కడికి పోయినా పోకుండా అరే మెయిన్ ఆవిడే కదా, పాఠం చెప్పే మీరు ఉండాలి, కాకండి వారు లింక్ ఇవ్వాలి. 3 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల పైన కదా. గ్రేట్ 3 సంవత్సరాల పైగా దానికి ఇబ్బంది పడుతున్నాం అట్లా అని. అంటే ఆవిడే ఆస్వాదిస్తున్నారు కాబట్టి ఆవిడ చూస్తేనే తెలుస్తుంది. ప్రతి పాఠము ఎవరు ఏ పాయింట్ చెప్పినా ఆవిడ దాన్ని అలా తీసుకుని దాన్ని అలా ఆ రసిక హృదయం మొహంలో ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అన్నట్టు ఆవిడ తెలుస్తోంది. లింక్ ఇవ్వడం అనేది పెద్ద త్యాగం. పూర్తి కాన్సన్ట్రేషన్ తో వింటారు ఆవిడ. చాలా, మనమైనా కొంచెం అటు ఇటు ఎక్కడో గృహంలో ఏమైనా డిస్టర్బెన్స్ అవిను, ఆవిడ మటుకు అలా. ఇంట్లో మరి నిష్టల వారు కూడా ఎంకరేజ్ చేస్తున్నారు, ఆయన సపోర్ట్ చేయడం ఒకటి పెద్ద విషయం. నిష్ఠ వరకు నిష్ఠ ఉంది. అదే మీరు నిర్ణయించండి ఏ కావ్యం అనేది. అంటే కుమార సంభవం అయితే రెడీగా ఉన్నాయి, లేదంటే వేరే ఏదైనా కొనుక్కోవాలి. అది కుమార సంభవం అని మోహన్ రావు వ్యాఖ్యతోనేనా, రామారావు వ్యాఖ్యతనే ఉన్నాయా కుమార సంభవం? ఉన్నాయి, నేను 8 సర్గలు కొని చేసుకున్నా. ఇలా విడిగా కొనడం కాకుండా మళ్ళీ 4 ఉన్నాయి, పెద్ద బౌండ్ పుస్తకాలే మళ్ళీ తెప్పించుకున్నా. లభ్యమవుతున్నాయంటే ఇంకొకళ్ళు కొన్నప్పుడు మొత్తం సెట్ అయితేనే ఇస్తానన్నారంటే రాజమండ్రి నుంచి మళ్ళీ అవి తెప్పించుకున్నా. ఉంటాయి ఇవి సింగిల్ ఎవరికైనా ఇవ్వాలంటే ఇవ్వచ్చు కొని అని. అయితే వ్యాకరణ తొందరగా ముగిస్తే మనకు మళ్ళీ ఫ్రెష్గా ఇంకో కావ్యాన్ని మనం వాళ్ళకు ఇబ్బందికరం ఉన్నప్పుడు వాళ్ళు కూడా వీలైతే వింటారు, మనం కూడా వింటాం. ప్లస్ మీకు కూడా పాఠం అంతా మళ్ళీ సాధ అంటే వ్యాకరణం మొదటి నుంచి చెప్తారా కొత్త బ్యాచ్ కి? మళ్ళీ మడిపోవడం సూపర్, మాకు ఇంకా రివిజన్ అవుతుంది, ఇంకా బాగుంటుంది. అలాగే మళ్ళీ ఓకే సూపర్. కొత్త వాళ్ళకి మరి వాళ్ళకి మధ్యలో పడితే వాళ్ళకి అర్థం కాదు కదా.
అవునులేండి, మొదటి నుంచి ప్రారంభిస్తే మాకు కూడా ఇంకా ఇంప్రూవ్ చేసుకునే, నాకు మెయిన్ గా నేను ఇంప్రూవ్ చేసుకోవచ్చు. నేను చేసుకుంటాను మరి. మీరే అలా అంటే మాలాంటి వాళ్ళు ఏం వాళ్ళకి మమ్మల్ని చేర్చుకోండి. ఎవరు చేర్చుకుంటారో లేదో, ఇంట్రెస్ట్ ఉందో లేదో, నన్ను అయితే నేర్చుకుంటే చేర్చుకోండి. ఏమన్నది ఎవరు వాళ్ళది ఏమన్నా మనం అంటే నిత్య పాఠకులమే మనం. ఫలానా వాడిని చేర్చుకుంటే లేదు, ఎవరంటే వాడు చేరవచ్చు దాంట్లో ఏం లేదు. నోటికి వచ్చే వరకు, మనం నోటికి చూడకుండా చెప్పడం వచ్చే వరకు చదవాల్సిందే. అది నా ప్రత్యేకమైనటువంటి అభిప్రాయం. ప్రతిదానికిను అది వచ్చే వరకు దాన్ని సాగదీస్తూనే ఉంటా. సరే మరి ఇవాళ ఆపేద్దాం. ఓకే. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషా గోబ్రాహ్మణేభ్యః నిత్యం లోకా సమస్తాః సుఖినో భవంతు. శుభరాత్రి అందరికీ కూడా ధన్యవాదాలు. ధన్యవాదాలు. తప్పకుండా ధన్యవాదాలు. ఏం చేస్తున్నాను?